ఈరోజు వాక్యంలోనికి వెళ్ళిపోదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం. వాక్యం చదవక ముందు మీ పక్క వారి చూసి హలో చెప్పండి, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి, చిరు నవ్వుతో చెప్పండి. ఎందుకు వచ్చావే అన్నట్టు చెప్తున్నారు కొంతమంది. ఓకే, యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యము. హల్లెలూయా. అలాగే యోహాను 15:3, John 15:3, నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఈ శుద్ధీకరణ వారాల్లో ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఇఫ్ ఎనీ చిల్డ్రన్ ఆర్ దే, కెన్ యూ సెండ్ దెమ్ టు సండే స్కూల్. ఎవరైనా పిల్లలు ఉన్నట్లయితే సండే స్కూల్కి పంపించండి. కింద మంచి సండే స్కూల్ జరుగుతుందండి, పంపించండి మీ పిల్లల్ని. సో ఈ యొక్క వాక్యము మనల్ని శుద్ధీకరిస్తుందండి. చెప్పండి, వాక్యము నన్ను శుద్ధి చేస్తుంది. వాక్యము నన్ను శుద్ధి చేస్తుంది. వర్డ్ ప్యూరిఫైస్ అస్. వర్డ్ ప్యూరిఫైస్. హల్లెలూయా. సో ఈరోజు కొన్ని సత్యాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. ఏంటంటే, ఈ శుద్ధీకరణ దినాల్లో దేవుని యొక్క వాక్యము ఉదక స్నానం కూడా చేస్తుంది. దేవుని యొక్క వాక్యము నీళ్ళ వంటిది, సబ్బు వంటిది, అగ్ని వంటిది. తెలుసా మీకు? శుద్ధం వంటిది. మనల్ని సరి చేస్తుంది, బాగు చేస్తుంది, మనల్ని పాలిష్ చేస్తుంది, మనం ప్యూరిఫై చేస్తుంది. హల్లెలూయా. ఈరోజు వాక్యం గురించి ఇంగ్లీష్ సర్వీస్లో కూడా నేను చెప్పాను. ఓకే, ఐ హోప్ యూ విల్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బైబిల్ సెలవిస్తుంది, దేవుని యొక్క వాక్యము 7 సార్లు పూట వేయబడింది. 7 సార్లు పవిత్రపరచబడిన తర్వాత దేవుడు మన దగ్గరికి వాక్యాన్ని ఇచ్చి ఉన్నాడంట. అందుకే ఆ మాట కూడా చాలా పవిత్రమైనది. ఆమేన్, హల్లెలూయా. సో దేవుడు నీ జీవితంలో ఏ మాట అయితే విడుదల చేస్తాడో ఆ మాట చెప్పాలి, పవిత్రమైనది. ఏ వాగ్దానం అయితే దేవుడు నీ జీవితంలో విడుదల చేస్తాడో ఆ వాగ్దానము పరిశుద్ధమైనది. ఆ పరిశుద్ధమైనది కాబట్టి అది భూమి గతించిన, ఆకాశాలు తొలగింపబడిన, భూమి మాథ్యూలో ఉంటుంది కదా, ఏంటది? ఈవెన్ ఇఫ్ ద స్కైస్ అండ్ ఈవెన్ ద ఎర్త్ ఫేడ్స్ అవే, ద వర్డ్ విల్ కీప్ స్టాండింగ్. తెలుగులో చెప్పండి అమ్మా. ఆకాశము గతించిన, భూమి నా మాట నిలిచి ఉంటుంది. హల్లెలూయా. సో దేర్ ఇస్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చూడండి, సెకండ్ స్లైడ్ పెట్టండి. దేవుని యొక్క వాక్యం ఎలా పనిచేస్తుంది చూడండి. సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, థర్డ్ నన్. ఎస్, పని చేసే దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యము పని చేస్తుందంట. ఫస్ట్ థింగ్ ఏం చేస్తుంది? పని చేస్తుంది. ఎంతమంది బైబిల్స్ తెచ్చుకున్నారు? బైబిల్ చూపించండి, పర్లేదు, సిగ్గుపడంగా. బైబిల్ ఓకే, కొంతమంది తెచ్చుకోవట్లేదు. నేను పొద్దున్న చెప్పాను, అందరికి ఇంట్లో ఏముంటాయి? సొంత ఓన్ ప్లేట్స్ ఉంటాయి. దే హ్యావ్ ఓన్ ప్లేట్స్. బట్ నో, సమ్ పీపుల్ భార్యను అడుగుతాడు, నీ బైబిల్ ఉంటే ఇవ్వండి. ఓన్ ప్లేట్ ఎట్లా ఉంటుందో ఓన్ బైబిల్ అలాగే ఉండాలి. యు గెటింగ్ ఇట్? సో ఈ వాక్యము ఏం చేస్తుందంటే పని చేసే వాక్యం. చెప్పండి, ఏం వాక్యం ఇది? పని చేసే వాక్యం. ఫస్ట్ ఏం చేస్తుందంటే మనల్ని హృదయాలను మారుస్తుంది, హృదయాలను పదునుపరుస్తుంది. రెండోదిగా వాక్యం విశ్వాసం పుట్టిస్తుంది, వాక్యం గాయాలను స్వస్థపరుస్తుంది, వాక్యము శుద్ధి చేస్తుంది, వాక్యము ఫలాలను పండిస్తుంది, వాక్యము ఎప్పుడు వ్యర్థంగా తిరిగి వెళ్ళదు. ఈరోజు వింటున్న వాక్యము నిన్ను ఏం చేస్తుంది? చెప్పండి, శుద్ధి చేస్తుంది, నీ గాయాలను స్వస్థపరుస్తుంది, నీ హృదయాన్ని మారుస్తుంది, నీకు విశ్వాసం పుట్టిస్తుంది, నీకు ఫలాలను పండిస్తుంది. హల్లెలూయా. కీర్తన 1:2-3 మనం చూసినట్లయితే, ఈ ధర్మశాస్త్రము దీవారాత్రములు ఆనందించచ్చు. ఏం చేయాలి? ఆనందించాలంట. ఈ వాక్యాన్ని నువ్వు ఆనందిస్తే, ఈ మెసేజ్ అంతా మీరు విన్నాక ఎవ్రీబడి విల్ ఓపెన్ దర్ బైబిల్స్ అండ్ స్టార్ట్ రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. బికాస్ ఈ వాక్యంలో నువ్వు ఆనందించినప్పుడు, నువ్వు దాన్ని దీవారాత్రములు ధ్యానించినప్పుడు ఏం ధ్యానించాలి? వాక్యం. మీకు తెలుసా, మన చెవులు 2 ఉన్నాయి కదా. ఈ చెవులు అంట ఒక్క మినిట్కి 450 మాటలు వినగలుగుతుంది అంట. ఎంత?
450 మాటలు వినగలుగుతారు. కానీ 1 మినిట్కి మాట్లాడేటప్పుడు కేవలము 100-120 మాటలే పలకగలుగుతుందంట. వింటున్నారా మీరు? అంటే చెవి ఎక్కువగా వినగలుగుతుంది. నువ్వేం వినాలి అంటే వాక్యం వినాలి. వాక్యము జీవింపచేస్తుంది, వాక్యము శుద్ధీకరిస్తుంది. ఆయన మాట బట్టి మనం ఏమవుతున్నామంట? పవిత్రులం అవుతున్నాం. హల్లెలూయా. నేను పొద్దున లేచిన వెంటనే ఫస్ట్ నేను చేసే పని ప్రార్థన. ఇవంతా పొద్దున బెడ్ దిగిన తర్వాత, అందరూ తెలుసు మన బెడ్ మంచి పెట్టుకుంటాం, కానీ ఫస్ట్ నేను చేసిన పని బెడ్ అంతా సెట్ చేసుకున్న తర్వాత లేచి కింద దిగిన తర్వాత నా కిటికీలు తెరుచుకుంటాం, నా కర్టన్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటా, కిందకి వెళ్తా కిచెన్లో. ఇంకా వాళ్ళు తలుపులు తెరవకపోతే తలుపులన్నీ తెరుస్తాం. యు నో వై? ద సన్లైట్ షుడ్ ఎంటర్ ద హౌస్. ద సన్ షుడ్ ఎంటర్ ద హౌస్. ఫ్రెష్ గాలి అనేది ఇంట్లోకి రావాలి, చీకటి వెళ్ళిపోవాలి. వాక్యము కూడా వెలుగులాగా పనిచేస్తుందంట. నీ జీవితంలో ఈచ్ టైం నువ్వు కర్టన్స్ ఎలాగ తెరుస్తావో, ఎలాగ నువ్వు డోర్ తెరుస్తావో, ఎలాగ ఇంటికి గాలి రావాలి, ఫ్రెష్ ఎయిర్ రావాలని ఆడవారికి తెలుసు. నేను చెప్పేది అర్థమవుతుంది కదా? ఎండ రావాలని. అందుకే కొంతమంది ఇల్లులు ఎక్కడ తీసుకుంటారు? ఈస్ట్ ఫేసింగ్ తీసుకుంటారు. ఎందుకు? ఎండ ఫస్ట్ రాగానే ఎండ ఇంట్లో పడుతుందని తీసుకుంటూ ఉంటారు. అలాగే వాక్యము వెల్లడి అగుట తోడనే ఏమొస్తుంది? వెలుగు కలుగుతుంది. హల్లెలూయా. ప్రతి దినము నువ్వు లేచినప్పుడు నువ్వు ఎలాగైతే ఎండ కొరకు నువ్వు ఎదురు చూస్తావు, వెలుగు కొరకు ఎదురు చూస్తావో, అలాగ నువ్వు వాక్యం కొరకు ఎదురు చూస్తే నీ జీవితంలో ఈ వాక్యం ఏం చేస్తుందంట? 19వ కీర్తన 7వ వచనము, నీ ప్రాణమును తెప్పరిల్లింప చేస్తుంది. హల్లెలూయా. రాత్రంతా ఏడ్చుకుంటూ కూర్చున్నావు, ఒక్కసారి ఈ వాక్యము తెరిచి నువ్వు చదవగానే నీ శిరస్సు నుంచి అరి పాదం వరకు ఆయన మాట నిన్ను శుద్ధీకరిస్తూ ఉంటుంది. హల్లెలూయా. ఇన్ దిస్ 6th week of sanctification I want everybody to open the Bible. హల్లెలూయా. వాక్యమును తెరవండి. ఏ ఇంట్లో 4 రోజులు తలుపులు తెరవకుండా కిటికీలు తెరవకుండా అలా పెట్టండి, ఏమవుతుంది ఆ ఇంటి? ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్. నిన్నటి కూర వాసన ఇంకా వెళ్ళదు, మొన్నటి కూర వాసన ఇంకా ఉండదు. ఇంట్లో ఉన్న మన అంత నెగిటివ్ ఎనర్జీ, మన 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 స్మెల్, మన యునో అంత ఎవ్రీథింగ్ విల్ బీ ఓల్డ్, ఇట్ వోంట్ బీ న్యూ. దేవుని యొక్క వాక్యము మనల్ని శుద్ధి చేస్తుంది. హల్లెలూయా. ఆయన మాట సత్యము. చెప్పండి, ఆయన మాట ఏంటి? సత్యము. ఆయన మాట మనలో పని చేస్తుంది. హెబ్రీ 4:12 మీ అందరికీ తెలుసు, ఒకసారి చదుదాం. హీబ్రూస్ 4:12. సజీవమైనది, ఆ వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎట్టు వంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి. ఇంగ్లీష్లో నేను చదువుతాను. షార్పర్ దాన్ ఎనీ డబుల్ ఎడ్జ్ స్వర్డ్. మళ్ళీ ఒకసారి చదువుతాను. షార్పర్ దాన్ ఎనీ షార్పర్ స్వర్డ్. డబుల్ ఎడ్జ్ స్వర్డ్ అంటే తెలుసా? అటు ఇటు పదునుగా ఉంటుంది. నేను తెలుగులో చెప్పమంటారా అదే మాట? ఎటువంటి పదునైన ఖడ్గము కంటే పదునైనదంట వాక్యం. మళ్ళీ ఒకసారి చెప్పనా? ఎటువంటి పదునైన ఖడ్గము కంటే పదునైనది దేవుని యొక్క వాక్యం. ఇట్ ఈస్ షార్పర్ దెన్ ఎనీ షార్ప్ థింగ్. యు గెటింగ్ ఇట్? వాక్యం ఎలా పనిచేస్తుంది? గాయాలను స్వస్థపరుస్తుంది. 107వ కీర్తన 20వ వచనం, నేను నా వాక్కును పంపి వారిని బాగు చేస్తాను. నేను నా మందును పంపి నేను బాగు చేస్తానని దేవుడు చెప్పాడా? నేను మందులు ఇచ్చి వారిని బాగు చేస్తానని దేవుడు చెప్పాడా? మీకు తెలుసు, సర్జరీలో ఒక డాక్టర్ వాడే నైఫ్, ఓకే, ఎలాగైతే పనిచేసి నీకు రెస్టోర్ చేస్తుందో, నిన్ను స్వస్థపరుస్తుందో, నీకు ట్రీట్మెంట్ ఇస్తుందో, అంతకంటే పదునైనదంట దేవుని యొక్క వాక్యం. ఎంత గాయపడినా వై యు నాట్ రెస్పాండింగ్? వాక్యానికి శక్తి ఉంది అన్న వారే రెస్పాండ్ అవుతారు, వాక్యానికి శక్తి లేదన్న వారు రెస్పాండ్ అవ్వరు. వాక్యము శక్తివంతంగా ఎంత వచ్చినా మీరు స్వీకరించకపోతే ఆ వాక్యము మీ హృదయంలో పని చేయదు. లూకా సువార్త 8:15 ఏముంది? కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్. Luke 8:15. Luke 8:15 చదవండి. మంచి నీళ్ళ నుండి విత్తనంను పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దాన్ని అవలంబించి ఓపికతో ఫలించువారు. చూడు, మీకేది? సోచస్ వారికేది? చప్పగా కూర్చున్న వారికేది? కనీసం బిర్యానీ మన ముందు వచ్చి పెడితే కనీసం ఫేస్లో అయినా తెలుస్తుంది. మీ ఫేస్లో కూడా తెలియట్లేదు. కనీసం వాసన చూస్తే బాగుంది 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 అని చెప్తారు, పక్కన బాగుంది బాగుంది అని చెప్తా ఉంటారు. ఇక్కడ కనీసం పక్కన వారిని కూడా గిల్లట్లే, వాక్యం వినని గిల్లట్లేదు. లూకా 8:15. కెన్ యూ కీప్ దట్ ఆన్ ద మానిటర్ ప్లీజ్?
కీప్ ద వర్డ్ ఆన్ ద స్క్రీన్, కీప్ ఇట్ ఆన్ ద స్క్రీన్. మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరు? మంచి నేల అంటే 8:15 మంచి నేల నుండి విత్తనమును పోలిన వారు ఎవరు? మంచి నేల ఎవరు అంటే యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలిస్తారంట. హల్లెలూయ. ఈ వాక్యము ఒట్టిగా వెళ్ళదు, ఆ వాక్యము ఫలమును దయచేస్తూ ఉంటుంది. హల్లెలూయ. ఏ వర్డ్ అయితే రిలీజ్ అవుతుందో చర్చ్లో అది ఒట్టిగా వెళ్ళదు. మేబీ నెక్స్ట్ ఇయర్ అయినా జరుగుతుందేమో, కానీ అది తప్పక జరుగుతుంది. లూకా 1:37 ఆయన మాట నిరర్థకము కానేరదు. హల్లెలూయ. కెన్ యూ రీడ్ దట్ విత్ మీ? దేవుడు చెప్పిన ఒక్క మాట అనుందా? దేవుడు చెప్పిన ఏ మాట అయినా, దేర్ ఇస్ నో వర్డ్ ఫ్రమ్ గాడ్ దట్ విల్ ఫెయిల్. Every word will do the work of God. Hallelujah. This is called working, the working word of God. On the screen please. Working, పని చేయు దేవుని యొక్క వాక్యం. స్క్రీన్ టైటిల్ వర్కింగ్ వర్డ్, పని చేయు దేవుని యొక్క వాక్యం. అందరం చెప్పండి, పని చేసే వాక్యం అని చెప్పండి. పని చేసే వాక్యం అని చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సోచర్చ్ వారలారా, ఎంతమందికి మంచి యోగ్యమైన మనసు? ఎందుకండి సిగ్గుపడతారు? పెళ్లి చూపుల్లో కూడా పాట పాడమంటే టక్మని పాడతారు, వాయిస్ ఉన్నా లేకపోయినా. దేవుని వాక్యం అండి, రిసీవ్ ఇట్. కమ్ ఆన్ సో చర్చ్, ఇఫ్ యూ డోంట్, నువ్వు ఈ వాక్యాన్ని నువ్వు స్పందించకపోతే అది మంచి యోగ్యమైన మనసు కాదు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించడం మర్చిపోకండి. ఫస్ట్ ఏంటది? ఫస్ట్ ఏముంది? ధ్యానించక ముందు ఏముంది? ఆనందించట్లేదు. వై? సో చర్చ్, డూ యూ లవ్ ద వర్డ్? నువ్వు హ్యాపీగా ఉంటే ఏం చేస్తావు? అట్లీస్ట్ స్మైల్ ఆన్ ద ఫేస్, అట్లీస్ట్ చప్పట్లు కొడతావు, అట్లీస్ట్ ఆమెన్ చెప్తావు, అట్లీస్ట్ హల్లెలూయా చెప్తా ఉంటావు. ఇది దేవుని యొక్క శక్తివంతమైన వాక్యము. హీబ్రూస్ 4:12 సేస్ ఇట్ ఇస్ షార్పర్ దెన్ ఎనీ స్వర్డ్. ఎటువంటి ఖడ్గంకైనా కూడా అది పదునైనది. హల్లెలూయా. ఇట్ ఇస్ సో షార్ప్. నీ మూల్గుల్లో దూరుతుందంట. ఎక్కడికి వెళ్తుంది? నీ ప్రాణాత్మలోకి వెళ్తుంది. మూల్గులు విభజించినంత మట్టుకు దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించే వాక్యం. ఒక డాక్టర్ నీ జీవితంలో ఏదన్నా గాయం అవుతే, లేకపోతే నీకు ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే సర్జరీ టైంలో ఒక టూల్ని వాడతాడు, ఒక కత్తిని వాడుతూ ఉంటాడు. ఇది దానికంటే పదునైనదని దేవుని వాక్యం సెలవిస్తుంది. సర్జరీ కత్తి వంటిది ఈ యొక్క వాక్యం. హల్లెలూయా. ఈ రోజు నువ్వు సండే దేవుని చర్చ్కి వచ్చావు, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నావు, వాక్యం వినకుండా ఎక్కడో ఉంటే నీకు ఏం జరగట్లేదు, యువర్ నాట్, నీ సర్జరీ జరగట్లేదు. కానీ దేవుడు నిన్ను గాయపరచడానికి కాదు, ఆయన వాక్యము నిన్ను స్వస్థపరచడానికే వస్తుంది. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను గాయపరచడానికి వాక్యం ఇచ్చాడు. లేదు, ఆయన గాయాన్ని కట్టడానికి, గాయం ఉంటే గాయాన్ని కట్టడానికి. ఒకవేళ ఇప్పుడు నా లోపల ఐ హ్యాడ్ అ ప్రాబ్లమ్, ఐ హ్యాడ్ సర్జరీస్ డన్ ఇన్ మై బాడీ. నా బాడీలో సర్జరీ అయింది. నాకు అసలు ఆ ప్రాబ్లం నాకు తెలియదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే, అమ్మ సర్జరీ చేస్తే నీ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది. అప్పుడు లేదు, నేను సర్జరీకి వెళ్ళాను అంటే, సమ్టైమ్స్ దేవుని యొక్క వాక్యము మన జీవితంలో సరిచేసే వాక్యం. అంతేకాదు ఇంకేం చేస్తుందంట, ఆ వాక్యము సరిచేసిన తర్వాత స్వస్థపరుస్తుంది. స్వస్థపరిచిన తర్వాత పంటనిచ్చేలాగా చేస్తుందంట ఈ వాక్యం. దేవుని యొక్క మాటలు యెషయా 55:11 ఏముందంటే, దేవుని యొక్క మాట విడుదలైన తర్వాత అది నిష్ఫలముగా నా యొద్దకు రాదు అన్నాడు. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం విన్న వాక్యాలు కొన్నిసార్లు ఈరోజు నాకు పనిచేస్తాయి తెలుసండి. 3 years సడన్గా నేను ఇలాగ చాలా వేదంతో, చాలా దుఃఖంతో ప్రభా నాతో మాట్లాడు అన్నప్పుడు టక్కుమనేది ఒక పాపప్ అవుతుంది. ఏముంది సరే అని ఇలాగ పెట్టగానే ప్రతి మాట నా హృదయంలో ఒక సర్జరీ చేసినట్టుగా ఎంత చక్కగా దేవుడు మాట్లాడతాడంటే, అయ్యో ఎప్పుడు ఈ డేట్ ఎప్పుడు అంటే 3 ఏళ్ల క్రితం. హిస్ వర్డ్ ఈజ్ వర్కింగ్. ఆయన నిన్ను శుద్ధి చేస్తుంది. అందుకే ఈ వాక్యం విన్నప్పుడు డోంట్ వేస్ట్ యువర్ టైం, డోంట్ సీ హియర్ అండ్ దేర్. ఫోన్స్ చూడకండి, ముచ్చట్లు పెట్టుకోకండి, కింద పైకి తిరగకండి, ఖచ్చితంగా కూర్చొని వినండి. ఎందుకంటే దేవుడు వాక్యం విడుదల చేస్తే ఆయన ఎంతో సీరియస్గా చెప్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. నేను బాగు చేయడానికి ఆ మాటను విడుదల చేస్తున్నాడు. ఇంత ఘనము ఏర్పాట్లు దేవుడు ఎందుకు చేస్తున్నాడు? ఆయన మాటను వినడానికి. ఆ మాటలో ఏముంది? శక్తి, సజీవమైనది.
వాడగలిగినది, శక్తివంతమైనది. ఈరోజు దేవుడు కొన్ని మాటలు మాట్లాడబోచున్నాడు మన జీవితంలో. హల్లెలూయా. ఆ మాటలు నీ జీవితంలో సర్జరీ చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ జీవితంలో సర్జరీ చేస్తుంది, నేను బాగు చేసి పంపిస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. చూద్దామా? ఎస్. ఆర్ యూ వేస్టింగ్ యువర్ టైం లిస్నింగ్ టు దిస్ వర్డ్? నో, రైట్? No. ఎనీబడి వేస్టింగ్ టైం? నో. అబ్బా 1 hour కూర్చొని సుత్తి వినాలనుకుంటున్నారా, లేకపోతే సుత్తిలాగా నన్ను కొట్టు ప్రభు అంటున్నారా? హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 34-35 వచనాలు. జాన్ 10:34-35. అందుకు యేసు, మీరు దైవములని నేను అంటునని మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదా? మీరు దైవములని నేను నేను అంటున్నాను. అంటిని, మీ ధర్మశాస్త్రంలో రాయబడి ఉండలేదు. మీరు ఎవరు? దైవములు. ఎవరు చెప్తున్నారు ఈ మాట? యేసు. మీరు ఎవరు? దైవములు. మాట్లాడండి అమ్మా, కొంచెం మాట్లాడు. మీరు ఎవరు? ఎందుకు భయపడి? యేసే చెప్తున్నాడు, వాక్యంలో ఉంది, నా సొంతంగా చెప్పట్లేదు. నేను చెప్పాలంటే మీలాగా ఇలాగా మూతి ముడుచుకొని చెప్పేదాన్ని. దేవుడు చెప్తున్నాడు, మీరు దైవం. 35వ వచనం ఫాస్ట్. లేఖనము నిరర్థకము కానేరదు. లేఖనము నిరర్థకము ఏదైనా వర్డ్ దేవుడు రిలీజ్ చేశాడా అది నిరర్థకము కానేరదు. ఎంతమంది నమ్ముచున్నారు? యెహోషువ నమ్మాడు. చూడండి, యెహోషువ గ్రంథం 21వ అధ్యాయం లేక 23:14 చదవండి. 23:14. ఇదిగో నేడు నేను సర్వలోకుల మార్గమున వెళ్ళుచున్నాను. మీ దేవుడైన యెహోవా మీ విషయమై సెలవిచ్చిన మంచి మాటలన్నిటిలో. మీ విషయమై. Are you listening somebody? Are you listening brothers? Yes, ఇటు నుంచే వస్తుంది. ఇక్కడ మీకు మంచి మాటలు ఇవ్వలేదా దేవుడు? ప్రామిస్లు ఇవ్వలేదా? ఊరుకుంటున్నారండి. కమ్ ఆన్ చర్చ్. మీ విషయంలో, స్క్రీన్ ప్లీజ్, మీ విషయంలో ఏదైతే సెలవిచ్చిన మంచి మాటల్లో ఒక్కటైనానో తప్పి ఉండలేదు. ఒక్కటి కూడా తప్పి ఉండదు. అప్పటి వరకు నువ్వు బ్రతికే ఉంటావు. ఆయన చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చేంత వరకు అది జరిగి తీరుతుంది. నమ్మిన వారు బిగ్గరగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నౌ గో టు 21:44. యెహోషువ 21:44. మానిటర్ ప్లీజ్. యెహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కుల యందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొక్కడును ఇశ్రాయేలీయుల ఎదుట నిలవలేకపోయెను. ఈ మాట దేవుడు ఎప్పుడు చెప్పాడండి? యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పాడు. నీ ఎదుట ఎవడు నిలవలేడు. ఇప్పుడు చూడండి ఇంకేమంటున్నాడంటే, నిజంగా లాస్ట్ చాప్టర్స్లో మనం చూస్తూ ఉంటున్నాము, ఇశ్రాయేలు ఎదుట నిలవలేకపోయాను. ఇప్పుడు చదవండి. యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చిన మాటల అన్నిటిలో ఏదియు తప్పి ఉండలేదు. అంతయో 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 నెరవేరెను. హల్లెలూయా. నమ్మిన వారు అంతయో నెరవేరెను, అంతయో నెరవేరెను, అంతయో నెరవేరెను. Every good word God has given, He will come to pass. He will make it to come to pass. Amen. Hallelujah. ఒక డాక్టర్ ఒక ప్రిస్క్రిప్షన్ రాస్తే ఆ కాగితాన్ని నమ్ముతావు. ఆ ప్రిస్క్రిప్షన్లో ఉన్న మందులు ఏం రాశాడో అది నా ట్రీట్మెంట్కి ఉపయోగపడుతుందని నువ్వు వెళ్ళి కొనుక్కొని అది నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటావు, స్వస్థత పొందుకుంటావు. ఒక డాక్టరే ప్రిస్క్రిప్షన్ రాస్తే అంత పవర్ ఉంటే దేవుని యొక్క వాక్యము ప్రతి మాట, శ్రేష్టమైన ప్రతి మాట ఎటువంటి ఖడ్గం వంటిది? 2 అంచెలు గల. ఎటువంటి వాడిగలిగినది 2 అంచెలు కలిగిన. డోంట్ థింక్ ఇట్ ఇస్ లేట్. ఆయన మాట మాత్రం నిరర్ధకము కానేరదు. 102వ కీర్తన 13వ వచనం. నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది. ఒకసారి చదవండి. నా దినములు సాగిపోయిన నీడను పోలి ఉన్నవి, గడ్డి వలె నేను వాడి ఉన్నాను. 102:13. నీవు లేచి సియోనును కరుణించెదవు, దాని మీద దయ చూపుటకు కాలము వచ్చెను. నిర్ణయ కాలమే వచ్చెను. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది 40 days ఫాస్టింగ్ ప్రేయర్స్లో కైరోస్ టైము, క్రోనోస్ టైం గురించి విన్నారు? ఏంటి చెప్పండి? కైరోస్ అంటే నిర్ణయ కాలం, గాడ్స్ టైం. క్రోనోస్ అంటే క్లాక్ టైం, మన టైం. ఈరోజు దేవుడు మనందరి జీవితాల్లో కైరోస్ టైం ఇస్తున్నాడు. దేవుని యొక్క కాలం వచ్చింది. హల్లెలూయా. నిర్ణయ కాలమే వచ్చింది. దయ చూపుటకు కాలమే వచ్చింది.
ఎంతమంది నమ్ముతున్నారు? మీకు ఇంకా వాక్యం అర్థం కావట్లేదు, కొంతమంది ఇంకా నమ్మట్లేదు. నాకు రాలేదు. అట్లే ఉండండి, నెక్స్ట్ ఇయర్ వరకు అట్లే ఉండండి. అప్పుడు కైరోస్ టైం నాకు ఇప్పుడు వస్తుంది అంటే దాటిపోయాం. బిలీవ్ వెన్ ద వర్డ్ ఈస్ గివెన్. మీరు దైవములు అని లేఖనము చెప్తుంది. ఎందుకు చెప్తుంది? యోహాను 10:35. మీరు ఎందుకు దైవములు అంటే, దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు దైవములని 34వ వచనంలో దేవుడు పలికి తర్వాత ఏం చెప్తున్నాడు? దేవుని వాక్యము ఎవరికైతే వస్తుందో వారే దైవములు. ఆ వాక్యం ఎందుకు దైవములు అంటున్నారంటే, ఆ వాక్యము వల్ల మన జీవితంలో కొన్ని గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. అయితే ఆ వాక్యం నెరవేర్చబడ్డానికి ఒక నిర్ణయ కాలం అనేది ఒకటి ఉంటుంది, ఒక కైరోస్ టైం అనేది ఒకటి ఉంటుంది, దయ చూపించే కాలం అనేది ఒకటి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? ఆదికాండము 15వ అధ్యాయంలో ఈయన ప్రార్థన చేస్తాడు. ఎవరు? అబ్రహాము ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే, నువ్వు నాకు ఏమిస్తే ఏంటి? సంతానం. సి ఆర్ యూ ప్రేయింగ్ లైక్ దిస్? ప్రతిసారి జాబ్ కొరకు అయితే ఈ ఒక్కటి నాకు ఇవ్వు ప్రభా అని ప్రార్థన చేస్తాను. జాబ్ వస్తే, జాబ్ ఇస్తే ఏంటి? పెళ్ళి కావట్లేదు నాకు. పెళ్ళైనాక జాబ్ ఉంటే ఏంటి? పెళ్ళైతే ఏంటి? పిల్లలు లేరు నాకు. సమ్టైమ్స్ వీ ప్రే లైక్ దట్. కానీ నీ తండ్రి ఒక ఆయన ఉన్నాడు, మంచి ఈవులు ఇస్తాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి అడగచ్చు, పర్లేదు అడుగు, ఇస్తాడు. ఈయన వెళ్ళి అడిగాడు. 4వ వచనం, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి. ఏమొచ్చింది? యెహోవా వాక్యం. 2వ వచనంలో నాకు ఏమిస్తే ఏంటి అంటే, ఫస్ట్ ఏమొచ్చింది? వాక్యం. ఫస్ట్ ఏమొచ్చింది? వాక్యం. సో చర్చ్ బ్రదర్స్, ఫస్ట్ ఏమొచ్చింది? వాక్యం. బిఫోర్ యూ గో టు ద నెక్స్ట్ లెవెల్, ఫస్ట్ గాడ్ విల్ రిలీజ్ అ వర్డ్. కొత్త స్థాయికి వెళ్ళక ముందు దేవుడు వాక్యాన్ని ఇస్తాడు. ఈ 6వ శుద్ధీకరణ వారములో దేవుడు ఏమిస్తున్నాడు? మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు. హల్లెలూయా. వాక్యము కొత్త స్థాయిలకు తీసుకెళ్తా ఉంటుంది. ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఈ వాక్యం ఏం చేస్తుందంటే, ఆ స్థితి నుండి ఇంకో స్థితికి వెళ్ళడానికి ఫస్ట్ ఏం చేస్తుంది? వాక్యము విడుదల అవుతుంది. హల్లెలూయా. ఒక భయంకరమైన సంఘటన సమయలు జీవితంలో, సమయలు కాలంలో జరిగింది. ఏంటంటే, వాక్యం వారికి అరుదుగా దొరికిందంట. వెరీ రేర్. దేర్ వాజ్ నో హోప్ ఫర్ దెమ్. వారికి ఎక్కడ కూడా నిరీక్షణ లేదు. ఈ సో చర్చ్లో దేవుడు ఏం చెప్పాడు? స్ప్రింగ్స్ ఆఫ్ వాటర్స్ అంటే ప్రతిరోజు నీటి ఊటను దేవుడు దయచేస్తున్నాడు. వాక్యం అనే నీటి ఊటను దయచేస్తున్నాడు లేదా? నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తా ఉంటారా? గత వారం ఎంతమంది బ్లెస్ అయ్యారు? ఆ వాక్యం ద్వారా ఎంతమంది బాగుపడ్డారు? ఎస్, యూ హ్యావ్ అ బెస్ట్ ఫ్రెండ్. హీ క్రైస్ విత్ యూ, హీ సపోర్ట్స్ యూ, హీ డిఫెండ్స్ యూ. ఇవన్నీ మీరు విన్నారా? ఎంతమంది నమ్మారు? ఎంతమంది ధ్యానం చేశారు? ఆయన వాక్యం ఎంత శ్రేష్టమైనదంటే, అది ఇట్స్ షార్పర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఏదైతే పదునుగా ఉందో దానికంటే పదునైనదంట వాక్యం. ఒక డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసి మందులు రాసిస్తే అది ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో అంతకంటే ఎఫిషియెంట్గా దేవుని యొక్క వాక్యము పనిచేస్తుంది. హల్లెలూయా. ఒక జడ్జ్ దగ్గరకు నువ్వు వెళ్ళి, నువ్వు ఎన్ని తప్పులు చేసినా ఒక జడ్జ్ నిలబడి రిలీజ్డ్ అని చెప్తే ఎంత పవర్ఫుల్ ఉంటుందో అంతకంటే పవర్ఫుల్ దేవుని యొక్క వాక్యం. నేను వారిని విడుదల చేశానంటే జీవిత కాలం అంతా విడుదల చేసినట్టే. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? దట్ ఈస్ పవర్ఫుల్, షార్పర్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యము ఫస్ట్ వస్తుందంట. నీ సిచ్యువేషన్ మార్చడానికి ఫస్ట్ ఏమొస్తుందంట? నీ యొద్దకు వాక్యం వస్తుంది. నువ్వు గివప్ చేస్తున్నప్పుడు నీ యొద్దకు ఏమొస్తుందంట? వాక్యం వస్తుంది. యోసేపు జీవితంలో ఫస్ట్ వాక్యం వచ్చింది. నూతన లెవెల్స్ రాకముందు ఫస్ట్ వాక్యం వచ్చింది. కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. అప్పుడు ధర్మశాస్త్రం లేదు. కళల ద్వారా దేవుడు మాట్లాడాడు. వారితో ముఖాముఖిగా మాట్లాడాడు. దర్శనాల ద్వారా మాట్లాడాడు. ఇదిగో నువ్వు అలాంటి గొప్ప జీవితం కలిగి ఉంటావు, నీ కాలింగ్ ఇది, నీ అపాయింట్మెంట్ ఇది, నువ్వు చాలా గొప్పవాడిగా నేను నియమిస్తానని చెప్పినప్పుడు తర్వాత ఏమొచ్చింది తెలుసా? గొయ్యి వచ్చింది, చెరసాల వచ్చింది, నిందలు వచ్చాయి, శ్రమలు వచ్చాయి. కానీ ఆయన చూడండి, 105వ కీర్తన ఎంత అద్భుతంగా ఉంటుందంటే, ఆ వాక్యము 105వ కీర్తన 17 నుంచి చద్దాం. యూసి ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. వాక్యం ఎంత శక్తివంతమైనదో, వాక్యం ఎంత సజీవమైనదో మీరు గమనించండి. వారికంటే ముందుగా ఆయన ఒకని పంపెను, యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి, ఇనుము అతని ప్రాణంను బాధించి. ఈ రోజు కూడా 18వ వచనంలో ఎవరు ఉన్నారు? సంకెళ్ళ చేత కాళ్ళు నొప్పితో ఉన్నారు.
ఇనుము అతని ప్రాణాన్ని బరువు భారాలు నిన్ను బాధిస్తుంది. అయితే 19వ వచనం, అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు. చెప్పిన సంగతి నెరవేరు. ఎవరు చెప్పారు సంగతి? ఎవ్వరు మాట్లాడినా గతించిపోతుందేమో, కానీ దేవుడు మాట్లాడిన పొల్లైనను సున్నైనను గతించిపోదు. నాట్ ఈవెన్ అ ఫుల్ స్టాప్, నాట్ ఈవెన్ అ కామా విల్ లీవ్ వితౌట్ డూయింగ్ దట్ వర్డ్. హల్లెలూయా. బైబిల్లో ఉన్న ప్రతి కామా కూడా పరిశుద్ధమైనది. ఆ కామా నీ జీవితంలో వచ్చిందంటే ఇంకా ఉంది అని అర్థం. ఫుల్ స్టాప్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉందని అర్థం. హల్లెలూయా. ప్రతిదీ పని చేస్తుంది. చెప్పండి, వాక్యంలో ప్రతిదీ పని చేస్తుందని చెప్పండి. పక్కన వారిని మళ్ళీ ముట్టి చెప్పండి, నేను ఎంతగా నీకు కనబడుతున్నాను సజీవంగా, అంతకంటే సజీవమైన దేవుని వాక్యం అని చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవా వాక్కు అతన్ని పరిశోధించుచుండెను. హల్లెలూయా. దిస్ వర్డ్ విల్ సాంక్టిఫై, దిస్ వర్డ్ విల్ టెస్ట్ యూ. ఒక వాక్యం రిలీజ్ చేస్తాడు దేవుడు. ఇప్పుడు వరకు నువ్వు ఉద్యోగంలో ఒక తోకగా ఉన్నావు, కానీ ఇప్పుడు నుంచి ఉద్యోగంలో తలగా నేను నియమిస్తానని వాక్యం చెప్పాడు. కానీ చెప్పిన వెంటనే అయిపోయిందిలే, నెక్స్ట్ డే నేను తల అయిపోయానులే అనుకొని వెళ్ళిపోతాడు. కాదు, మధ్యలో ఏముంటుంది? వాక్యము పరిశోధిస్తుంది. ఈజ్ ఈ బిలీవింగ్ ద వర్డ్ ఆర్ నాట్? ఈజ్ ఈ యాక్టింగ్ ఆన్ ద వర్డ్ ఆర్ నాట్? కొంతమందికి చాలా దీర్ఘకాలం పరిశోధిస్తుంది, కొంతమంది తక్కువ కాలం. బట్ వాక్యము మాత్రము జరుగుతుంది. నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. ఏ వాక్యం అయితే నీ జీవితంలో విడుదల అయిందో అది తప్పక నెరవేర్చబడుతుంది. ఈ లోకంలో ఏదైనా గతించిపోతుంది, కానీ ఆ వాక్యం నెరవేర్చేంత వరకు అది పని చేస్తూనే ఉంటుంది, పరిశోధిస్తూనే ఉంటుంది, కార్యము జరుగుతూనే ఉంటుంది బిహైండ్ ది సీన్స్. హల్లెలూయా. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. లూకా 1:37, ఆయన వాక్యము ఒక మాట అయినను నిరర్ధకము కానేరదు. ఏ మాట అయినను, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాని. ఇంతవరకు దేవుడు నీకు చెప్పిన ఏ మాట అయినను, నిరర్ధకము. జాన్ 1 దేవుడు చెప్పిన మాట, నిరర్ధకం కాని. డిసెంబర్ 31 వచ్చిన ప్రామిస్, నిరర్ధకం కాని. గత సంవత్సరంలో వచ్చిన ప్రామిసెస్, నిరర్ధకం కాని. నువ్వు నమ్మినట్లయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. నమ్మువాడు నా మహిమను చూస్తాడు. ఆగిపోయారండి. యు హ్యావ్ టు బ్రింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యంలో శక్తి ఉంది. ఎటువంటి శక్తి చెప్పండి? ఏ ఖడ్గము లేనంత పదునైన శక్తి వాక్యములో ఉన్నది. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దట్స్ వై. అందుకే కీర్తనలో దావీదు రాస్తున్నాడు, 1వ కీర్తన 2-3 వచనాల్లో, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. ఎందుకు ధన్యుడు అవుతాడు? అతడు నీటి కాలువలో యోరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు. ఏ కాలమందు? తన కాలము. యువర్ టైమ్ ఇస్ గోయింగ్ టు కమ్. హల్లెలూయా. నీ నిర్ణయ కాలము రాబోతుంది. తన కాలమందు ఎలా ఉంటాడు? ఫలిస్తాడు, పండిపోతా ఉంటాడు. హల్లెలూయా. పండ్లు ఫలాలు ఇస్తూనే ఉంటాడు. లూకా 8:15, మంచి నేలలో ఈ వాక్యాన్ని ఎలాగ తీసుకోవాలంట? యోగ్యమైన మంచి మనస్సుతో ఈ వాక్యం తీసుకోవాలి. కాలేబు యోగ్యమైన మంచి మనస్సు కలిగిన వాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. తెలుసా మీకు కాలేబు గురించి? యోగ్యమైన మంచి వాడు, మంచి మనస్సు కలిగిన వాడని దేవుడు కాలేబు విషయమై సాక్ష్యము చెప్తున్నాడు. వై? ఎంతమంది నమ్మినా నమ్మకపోయినా, ఎంత డిలే అయినా, 40 సంవత్సరాలు డిలే అయినా, దేవుడు మనల్ని పాలు తేనెలు ప్రవహించు దేశంకు తీసుకువెళ్తాడు. అప్పటి వరకు నేను బ్రతికి ఉంటాను, అప్పటి వరకు నేను బలంగా ఉంటానని నమ్మిన వ్యక్తి ఒక్కడే. ఆయన పేరు కాలేబు. బైబిల్ స్కాలర్స్ చెప్తా ఉన్నారు, యెహోషువ ఆయన చనిపోయాడు, కాలేబు కంటే ముందు యెహోషువ చనిపోయాడు, కానీ కాలేబు అందరికంటే లాస్ట్ చనిపోయాడు. అంటే వారి తరములో చాలా లాంగ్ లైఫ్ పొందుకున్నాడు. అది భూమి పొందుకోవడం మాత్రమే కాదు, దాన్ని అనుభవించే ఆరోగ్యం కూడా దేవుడు ఇచ్చాడంట. దాన్నే యోగ్యమైన మంచి మనస్సు అంటాడు. హల్లెలూయా. There are so many complainers in the world. There are so many people who say, నాకేమి ఇచ్చా, నాకేం చేసా, నాకేమి ఇచ్చావు, ఎప్పుడు ఇస్తావు, ఎందుకు చేస్తావు? కట్టికమైన నిరాశలో కూడా ఆ వాక్యాన్ని ఓపెన్ చేసుకో, వెలుగు కలుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. ఇంతవరకు ఏం జరగలేదని బాధపడకు, ఖచ్చితంగా జరుగుతుందని నమ్ము. హల్లెలూయా. ఎందుకు? వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ ప్రపంచాన్ని ఎలా సృష్టించాడు చెప్పండి? ఏ పదార్థముతో సహాయము లేకుండానే ఉంది. తెలుసా మీకు? హీబ్రూస్లో ఉంటుంది అన్నమాట. ఏ పదార్థము లేకుండానే ప్రపంచాలను సృష్టించాడు. దేనితో? ఆయన మాటతో.
రీడ్ ద వర్డ్. పక్కన వారు చెప్పండి, రీడ్ ద వర్డ్ అని చెప్పండి. హల్లెలూయా. ఎవరికైతే దేవుని వాక్యం వచ్చిందో వారు దైవములు. హల్లెలూయా. ఎవరికైతే దేవుని వాక్యం వచ్చిందో వారు దైవములు. టుమారో ఆన్వర్డ్స్ యు ఆర్ గోయింగ్ టు బిహేవ్ లైక్ ఎర్త్ గాడ్స్. భూమి మీద ఉన్న దైవములుగా మీరు ఉండబోతున్నారు. నమ్మకండి, చెప్పకండి, హల్లెలూయా అనకండి. మీ సొమ్మేం పోదు, నమ్మితే ఏం కాదు. జస్ట్ బిలీవ్. యాయిరు దగ్గరికి యాయిరు లేట్ అయింది ప్రభా, నా కుమార్తె చాలా బహురోగశయం మీద ఉంది, చనిపోతుంది, నా ఇంటికి వచ్చి నా బిడ్డని నా కుమార్తెను బాగు చేయని కోరుకుంటాడు. వెళ్ళిపోయాడా యేసయ్య? పాపం వెళ్తున్నాడు. మధ్యలో ఏమైంది? చాలామంది అడ్డుకున్నారు. రక్తస్రావం స్త్రీ వచ్చింది. అక్కడ 1 గంట సేపు 2 గంటల సేపు అయిపోయింది. ఇంకా ముందుకు వెళ్దామంటే క్రౌడ్ పుష్ చేస్తూ ఉంటున్నారు. అప్పుడే దూరం నుంచి కనబడుతున్నారు. ఎవరు? యాయిరు యొక్క మనుషులు కనబడుతున్నారు. తొందర పెట్టకు, తొందర చేయకు, వచ్చినా వేస్టే, షీ ఈజ్ గాన్, షీ ఈజ్ డెడ్, చేజారిపోయింది, చనిపోయింది నీ ఒకగానొక కుమార్తె అని చెప్పాడు. యాయిరు నోరు తెరిచి మాట్లాడకముందే, ఏడవకముందే దేవుడు వెంటనే ఆయన వైపు తిరిగి భయపడకము, నమ్మిక మాత్రము ఉంచుము. ఏం చెప్పాడు? ఈరోజు వాక్యం ఏం చెప్తున్నాడు నీకు? చెప్పండి. భయపడకము, భయపడకము. ఎవరికి వెళ్ళాలో వారికి వెళ్తుంది. భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, యాయిరు చనిపోయిన కుమార్తె చనిపోయింది కదా, ఇంకేం నమ్ముకోవాలి నాయనా అన్నాడా? ఏమన్నాడు? వాట్ డిడ్ హి డు? చనిపోయినాక ఏం నమ్మమంటావు? గో టు 41 వర్స్. ఆ చిన్నదాన్ని చేపట్టి తలి తాకుమి అని ఆమెతో చెప్పాడు. ఏం చెప్పాడు? తలి తాకుమి అని ఆమె. తలి తాకుమి. యాయిరు పరిగెత్తుకుంటూ చనిపోయిన కూతురు దగ్గరికి వెళ్ళలేదు. అయిపోయింది, జీవితం అంతా అయిపోయింది, ఈయన నమ్ముకున్నాను, నమ్ముకొని. బైబిల్లో ఒక మాట ఉందండి, రోమా పత్రికలో ఒకసారి చద్దాం ఆ మాట. రోమా 10:11 ఒకసారి చద్దాం. మీరు స్థిరపడవలనని, అనగా మీకును నాకును. 10:11 అన్న. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచు వాడు ఎవడును సిగ్గుపడడని లేఖనము ఏం చెప్తుంది? లేఖనము చెప్తుంది. హల్లెలూయా. ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గుపడడు. మళ్ళీ ఒకసారి చెప్పనా? అర్థమవుతుందా? సిగ్గుపడతావా? ఎందుకు? ఆయన యందు నీకు విశ్వాసం. లేఖనము చెప్తుంది, లేఖనాలు నిరర్ధకము కానేరవు. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడవు. యాయిరు సిగ్గుపడ్డా? సిగ్గుపడలేదు. వెయిట్ చేశాడు. నేను నీ ఇంటికి వస్తా, కానీ అప్పటి వరకు నువ్వేం చేయి? భయపడకో, నమ్మిక మాత్రం ఉంచుము. జస్ట్ బిలీవ్. పక్కన వారు గట్టిగా చెప్పండి, జస్ట్ బిలీవ్. చాలా గట్టిగా చెప్పారు. గట్టిగా చెప్పండి, జస్ట్ బిలీవ్. వాళ్ళు సరిగ్గా నమ్మట్లేదు, మీరే చెప్తేనే నమ్ముతారు. చెప్పండి, జస్ట్ బిలీవ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఏం చెప్పాడు? యేసయ్య ఒక్కటే మాట, భయపడకో, జస్ట్ బిలీవ్. నమ్మిక మాత్రము ఉంచుము. వెళ్ళిపోయారు. యాయిరు ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ ఏం జరిగింది? అక్కడ ఆల్రెడీ చనిపోయిన ఒక చిన్న పాప పడుకొని ఉంది. యేసయ్య ఆ ఇంటికి వెళ్ళి ఆ చిన్న దాన్ని చెయ్యి పట్టి తలి తాకు. ఇక్కడ మనం ఒక మాట, చిన్నదాన్ని చెయ్యి పట్టుకోగానే ఆయనలో శక్తి ఉందండి, ఆయనలో పవర్ ఉందండి. కానీ కావాలని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? తల్లి తాకుమి, చిన్నదానా లే. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది అయితే బాధల్లో, బలహీనతల్లో నా జీవితం అయిపోయింది అనుకున్న వారు దేవుడు అన్నాడు, చిన్నమ్మ లే. ఎంతమందికి కావాలా పేరు? నాకు కావాలా పేరు? నేను అడుగుతున్నా పొద్దున్న దేవుని, ప్రభా నన్ను ఒక్కసారి చిన్నమ్మ అని పిలువ. చిన్నమ్మ లే, యు ఆర్ నాట్ గోయింగ్ టు డై, ఐ కేమ్. నా మాటలో పవర్ ఉంది, నా మాటలో పునరుద్ధాన శక్తి ఉంది. చనిపోయిన కొన్ని గంటలకి దేవుడు లేపాడు. లాజర్ని లేపలేకపోయాడు అనుకున్నారా? 4 రోజులు అయిన తర్వాత కూడా లాజరు బయటికి రా. ఆ మాటలో శక్తి, ఆ మాటలో పవర్. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు దేవుడు చెప్తా ఉంటున్నాడు, ఎంతమంది ఇంకా అయిపోయింది,
ఫుల్ స్టాప్. నాకు ఇంకా నెక్స్ట్ చాప్టర్ కనబడట్లేదు. ముందు నాకు యోగ్యత లేదు. ముందు నేను ఇంకొక స్టెప్ వేస్తాననే నిరీక్షణ లేదు. చూశాను, ఎదురు చూశాను, అయిపోయింది. కానీ ఈరోజు ఏం చెప్తున్నాడు చెప్పండి? నిరర్ధకము కాని మాట చెప్తున్నాడు. ఏంటి? తలిత కోమే, లే, గెటప్. 38 సంవత్సరాల నుంచి పడిపోయిన అతని దేవుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడు? రైజ్ అప్, టేక్ అప్ యువర్ మ్యాట్ అండ్ వాక్. నువ్వు లేచి నడుము, పరుపెత్తుకొని నడుము. పరుపు నీకు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ దట్. ఇట్స్ డన్. ఒక్కసారి దేవుడు అయిపోయింది అంటే అయిపోయినట్టే. మళ్ళొకసారి ఆ శాపము నీ వెంట రాదు, అది నీ జోలికి రానే రాదు. ఎందుకంటే ఆయన మాట నిరర్థకము కానేరదు. హల్లెలూయా. బలమైన శక్తి కలిగిన మాట. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి వాక్యాలు మీరు చదువుతారా రోజు? టుమారో ఇఫ్ యు రీడ్ తలిత కూమి అంటే దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? చిన్నమ్మా, చిన్నమ్మా, లే, యూ క్యాన్ డూ ఇట్, యూ విల్ గో. నేను ఇస్తాను, జాబ్ ఇస్తాను, నేను పెళ్లి చేస్తానా, పెళ్లి చేస్తాను. నేను చెప్పిన ఏ మంచి మాట తప్పిపోదు. అంతే. హల్లెలూయా. అబ్రహాం దగ్గరికి వెళ్ళిపోదాం. 15వ అధ్యాయము 4వ వచనంలో యెహోవా వాక్కు అబ్రహాము దగ్గరకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అగునని చెప్పాను. ఫస్ట్ టైం అబ్రహాం ఏమన్నాడంటే, ఇక్కడ 2 పీపుల్ అడ్డుగా ఉన్నారు. ఓకే, ఫస్ట్ ఏమో ఈయన పేరు ఎలియాజర్. ఈయన పేరు ఎలియాజర్. ఈయన ఎవరు? దాసుడు. ఓకే, అబ్రహాం ఏమనుకుంటాడంటే 75 సంవత్సరాలు వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుడు పిలుచుకున్నాడు. ఇప్పుడు 15వ చాప్టర్ అంటే 80 సంవత్సరాలు ఉండొచ్చు. ఓకే, ఈ 80 సంవత్సరాల్లో దేవుడు అంటున్నాడు, అబ్రహాం అంటున్నాడు, నాకు ఇంకేముంది, ఈ ఎలియాజరే నా సేవకుడే, నా ఆస్తి అంతటికి అధిపతిగా ఉంటాడు, వారసుడుగా ఉంటాడు అని అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? యెహోవా వాక్కు అబ్రహాం దగ్గరకు వచ్చి 4వ వచనంలో ఏమంటున్నాడంటే, ఇతడు నీకు వారసుడు కాడు. ఇతడు నీకు వారసుడు కాడు. చూడండి ఆయన వాక్యం చూడండి. నీ గర్భవాసమున పుట్టబోచిన వాడు నీకు వారసుడు. ఏం చెప్పాడు దేవుడు? నీ గర్భం అని చెప్పాడు. క్లియర్గా చెప్పాడా లేదా? నీ గర్భం అని చెప్పాడు. 6వ వచనం. అప్పుడు ఏం జరిగింది? అతడు యెహోవాను నమ్మెను. ఆయన అతనికి నీతిగా, అది అతనికి నీతిగా. ఇప్పుడు చెప్పండి, వాక్యాన్ని నమ్మితే వాక్యం నేను పరిశుద్ధపరుస్తుందా? వాక్యాన్ని విని యోగ్యమైన మనసుతో స్వీకరిస్తే ఆ వాక్యాన్ని శుద్ధీకరిస్తుందా? ఆ వాక్యమే నీకు నీతిగా నిలబడతదా? హల్లెలూయా. నువ్వు ఈ వాక్యం నమ్మితే నువ్వు ఈ రోజు నీతిమంతురాలువే, నీతిమంతుడవే. హల్లెలూయా. ఆర్ యు బిలీవింగ్ ఇట్? ఎంత డిలే అయినా ఆర్ యు బిలీవింగ్ ఇట్? అది అతనికి నీతిగా ఎంచబడింది. కానీ 16వ అధ్యాయము 1వ వచనం నెక్స్ట్ చాప్టర్లోనే తన భార్య ఎదురుపడి, నౌ ద వైఫ్ ఇస్ టేకింగ్ అ డెసిషన్. అంటే ఇక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు ఇష్మాయిల్ పుట్టినప్పుడు? ఐ థింక్ 84 ఇయర్స్ ఉండొచ్చు అబ్రహాం. ఓకే, సో ఆఫ్టర్ దేవుడు వాక్యం విడుదల చేసిన 3 ఇయర్స్కో 4 ఇయర్స్కో సారాకు నిరాశ వచ్చింది. దేవుడు నీకు ఏం చెప్పాడు? 15వ అధ్యాయంలో ఏం చెప్పాడు? అబ్రహామా, ఇతడు నీ గర్భవాసి నుండే నీకు కుమారుడు ఇస్తాను. ఇప్పుడు టైం అయిపోయింది. నౌ యు ఆర్ కమింగ్ టు 85. ఇంకా నేను ఆరిపోయాను, నా స్త్రీ ధర్మము జరిగిపోయింది, అయిపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు ఆమె ఏం చేసింది చూడండి. భార్య అయిన సారే అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము. ఏమంటుంది? ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి మనం కూడా ఇలా నిందిస్తాం. నిందించి వెంటనే ఒక డిసిషన్ తీసుకుంటాం. యెహోవా చేస్తున్నాడు అంటే, యెహోవా గర్భాన్ని మూసాడంటే గర్భం కూడా తెరచువాడు ఆయనే అని చెప్పచ్చు కదా. ఎస్, ద్వారం మూసాడంటే ఆయనే ద్వారం తెరవగలుగుతాడని చెప్పచ్చు కదా. ఎస్, బట్ ఆమె ఏం చేసింది? ఓన్ థింకింగ్. బైబిల్లో నరుల ఆలోచనలు ఎలా ఉంటాయంట? వ్యర్థము. యెహోవా తీర్మానము స్థిరం.
మనం ఎన్ని ఆలోచన చేసినా పెడతాం. గో టు దిస్ వర్డ్. ఈ వాక్యం ఏం చెప్తుందో అది నమ్మండి. ఇంకొంచెము టారీ అన్నది అనుకో, దేవుని యొక్క వాక్యం ఇంకా లిటిల్ వైల్ టారీ అ బిట్ మోర్ అని చెప్పాడు అనుకో, ఇంకొంచెం పేషెంట్ చూపించు, నీకు ఫలము వస్తుందంటే చూపించాల్సిందే. నువ్వు సొంత డిసిషన్స్ తీసుకోవడానికి వీలు లేదు. నెగటివ్గా తీసుకుంది, వెంటనే హాగర్ని ఇచ్చింది, వెంటనే ఏం జరిగింది? ఇష్మాయిల్ పుట్టలేదా? పుట్టాడు. కొన్నిసార్లు మన డిసిషన్స్ వల్ల కొన్ని ఫలాలు వస్తాయి, కానీ అది దేవుని చిత్తం కాదు. అది నీకు మహిమను తేవదు, అది నీకు కార్యము జరిగించదు, అది నీకు పరిపూర్ణమైన సంతోషం అయితే ఇవ్వదు, అది నీకు కంప్లీట్ హ్యాపీనెస్ అయితే నీకు దయచేది. దట్ ఈస్ నాట్ యువర్ పోర్షన్. యువర్ పోర్షన్ ఇస్ ద బెస్ట్ ఫ్రమ్ గాడ్. ఆమేన్, హల్లెలూయా. ఎంత ఆలస్యం అవుతుందో అంత దేవుని వాక్యము నీ జీవితంలో పని చేయాలి. మరొకసారి చెప్పనా, ఎంత నీ జీవితంలో ఆలస్యం అవుతుందో అంతగా దేవుని యొక్క వాక్యమే పని చేయాలి. వేరేది ఏది పని చేయట్లేదా? ఏది పని చేయాలి? దేవుని యొక్క వాక్యమే పనిచేయాలి. అండ్ అది పనిచేస్తుంది. వాక్యము పనిచేసే స్వభావము కలది. హల్లెలూయా. అది ఒట్టిగా వెళ్ళి వ్యర్థంగా పైకి వెళ్ళదంట, అది జరిగించి తీరి పైకి తీసుకెళ్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇట్ విల్ గివ్ యూ ఫ్రూట్. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అబ్రహాము, అప్పుడు 15వ అధ్యాయంలో అబ్రహాం ఏమన్నాడు? ఎలియాజరు దమస్కు ఎలియాజరే నా ఇంటి వారసుడు అవుతాడా అని అబ్రహాం అన్నాడు. దేవుడు ఏమన్నాడు? జవాబు ఏమిచ్చాడండి? నో. నీ గర్వం నుండి అనగానే అబ్రహాం ఏమనుకున్నాడు? సంజాయిష్కున్నాడు. వీడు నా గర్వం నుంచే వచ్చాడు. అంటే 15వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు అబ్రహాంకి చెప్పిన మాట అబ్రహాము నమ్మాడు, కానీ కింద 6వ వచనంలో సారా కూడా నమ్మిందనుందా? సారా నమ్మలేదు. సారా నమ్మలేదు. అందుకనే ఆమెకు ఒక అపకీర్తి జరిగింది, ఆమెకి అన్యాయం జరిగింది. ఆమెను అందరూ హేళన చేయడము, ముఖ్యంగా తన సొంత దాసి కూడా ఆమెని హేళన చేయడం మొదలుపెట్టింది. షీఈస్ ఫౌండ్ షేమ్, నింద. అప్పుడు ఉన్న నాకు పిల్లలు లేరు అనే బాధ కంటే ఈ దాసి నిలబడి ఆమె గర్భం ధరించుకున్న తర్వాత ఎంతో తక్కువ చూడడం మొదలుపెట్టినప్పుడు భయంకరంగా హింసపడింది. ఎవరు? సారా. ఇఫ్ యు గో అగైన్స్ట్ గాడ్స్ విల్, దేవుని చిత్తము లేకుండా నువ్వు ముందుకు వెళ్తే నీవు అవమాన పాలు అవ్వక మానం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్పే, ఆయన వాక్యం చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. నమ్మండి. ఎన్ని శ్రమలున్నా, ఆలస్యమైన గొయ్యిలో ఉన్న, చెరసాలలో ఉన్నా, అది ఖచ్చితంగా ఒక రోజు రానే వస్తుంది. కైరోస్ టైం రానే వస్తుంది, నిర్ణయ కాలం రానే వస్తుంది. అప్పటి వరకు నీకేం కావాలి? వాక్యం నేను పరిశోధిస్తుంది. అప్పటి వరకు నీకేం కావాలి? ఓపిక. ఇట్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ యూ. ద వర్డ్ ఇస్ డూయింగ్ సంథింగ్, సమ్ వర్క్ ఇన్ యూ. అది పదునైన ఖడ్గము. ఎటువంటి పదునైన ఖడ్గము? షార్పర్ దెన్ ఎనీ షార్ప్ థింగ్. హల్లెలూయా. తర్వాత మీకు అందరికీ తెలుసు స్టోరీ. గో టు నెక్స్ట్ చాప్టర్, 17వ అధ్యాయం. కన్నడ లేదా అబ్రహాము ఇష్మాయిల్ని? ఆ తర్వాత నెక్స్ట్ 17th చాప్టర్. ఇఫ్ యు గో నౌ యు సీ, ఈ చాప్టర్లో దేవుడు మళ్ళా మాట్లాడతాడు. 17వ వచనం నుంచి చూద్దాం. 17. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగున, 90 ఏండ్ల శారా కనున అని మనసులో అనుకొని. ఇప్పుడు చెప్పండి, అబ్రహాంకి యోగ్యమైన మంచి మనసు ఉందా? ఇక్కడ లేదు. ఇఫ్ యు రీడ్ 16th verse, నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారును కలుగా చేసేదను. నేను ఆమెను ఇక్కడ ఆమె అంటే హాగరా? సారా. ఎవరు సారా? అబ్రహాము సొంత భార్య. ఇప్పుడు 15వ అధ్యాయం 4వ వచనంలో చెప్పిన భార్య కదా దేవుడు. సో ఆమె జనములకు తల్లి అయి ఉండును, జనముల రాజులు ఆమె వలన అని ఎవరితో చెప్పాడు? అబ్రహాంతో. ఈసారి అబ్రహాం ఏం చేశాడు? నవ్వాడు. ఎందుకు? ఆల్రెడీ ఎవరున్నారు? 16వ అధ్యాయంలో ఎవరున్నారు? ఇష్మాయిల్ నా కొడుకుగా ఉండనివ్వు ప్రభా అంటున్నాడు. ఐ వాంట్ టు కాంప్రమైజ్ లార్డ్. ఐ డోంట్ వాంట్ ద బెస్ట్. ఐ డోంట్ వాంట్ జనరేషనల్ బ్లెస్సింగ్. ఐ జస్ట్ వాంట్ టు సీ మై సన్. నా ఆస్తికి వారసుడు చూడాలనుకుంటున్నాను. ఎంతమంది ఉన్నారు అలాగా? యోగమైన మంచి మనసు లేని వారు ఎంతమంది ఉన్నారు? ఇఫ్ గాడ్ ఈస్ డిలేయింగ్, గాడ్ ఈస్ గివింగ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేస్తున్నాడంటే తరతరాల ఆశీర్వాదము నీ నుండి రాబోతుంది. హల్లెలూయా. ఆర్ యు బిలీవింగ్ ఇట్? నీ కుటుంబంలో ఉన్న శాపం కొట్టివేయబడుతుంది. ఆర్ యు బిలీవింగ్ ఇట్? నీ ద్వారా నీకు ఆలస్యం అవుతుందంటే నీ ద్వారా శాపాలు తెంచబడుతున్నాయి. హల్లెలూయా. డోంట్ లూజ్ హోప్. హల్లెలూయా. హల్లెలూయా. అయితే ఆయన నవ్వాడు. ఎంతమందికి తెలుసు?
షారా నవ్విందని అందరికీ తెలుసు. అబ్రహాము సాగిలపడి నవ్వి అంటే వర్షిప్ చేస్తున్నాడు, నవ్వుతూ నవ్వుతాడు. యు వర్షిపింగ్, ఓ యు ఆర్ గ్రేట్ లార్డ్, అయినా నాకేం జరగట్లేదు. ఎంతమంది ఉన్నారు ఇక్కడ? సూటిగా దేవుడు ఒక బాణాన్ని విసిరేసి మాట్లాడాడు ఈరోజే మీతో. యు ఆర్ వర్షిపింగ్, యు ఆర్ సేయింగ్ ఎస్ యు ఆర్ గ్రేట్, అయినా నాకేమీ జరగట్లేదు. యు ఆర్ కాంట్రడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్స్. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వే, 100 ఏళ్ల వారికి సంతానమా, 9 ఏళ్ల సారాకు కంటదా అని మనసులో అనుకుంటే. కీప్ రీడింగ్ 18. అబ్రహాము ఇష్మాయిలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు సరే, అబ్రహాం ఏమంటాడు? ఇష్మాయిలును నీ సన్నిధిలో బ్రతుకుని అంటే ఏమంటున్నాడు? నాకు హోప్ లేదు, ఐఎమ్ సాటిస్ఫైడ్, నువ్వు ఇచ్చినా కొంచెం చాలే ప్రభా. దేవుడు అంటాడు, ఉద్యోగంలో నిన్ను ఏం చేస్తా అన్నాడు ఇందాక? తలగా. ఉద్యోగం వస్తే చాలే ప్రభా, తల తర్వాత తోక తర్వాత. అలాగే ఉన్నారా కొంతమంది? ఎనీబడి హియర్ హూ హ్యాడ్ ద గట్స్ టు నో, నాకు చదువు ఉన్నా లేకపోయినా, ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా, నాకేమున్నా లేకపోయినా దేవుడు నన్ను తలగా నియమిస్తాడన్న వారు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. కొంతమంది నవ్వుకుంటాను, నవ్వారా? అంటే ఇష్మాయిలు ఉంచు అంటా ఉంటే దేవుడు ఆన్సర్ చూడండి ఏమిచ్చాడు. ఫస్ట్ లైన్ చదవండి, ఏమిస్తున్నాడు? 19వ వచనం, నీ భార్య అయిన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ దట్ యువర్ వైఫ్ విల్ గివ్ బర్త్ టు అ సన్? ఎన్నిసార్లు చెప్పమంటావు? ఎన్నిసార్లు అయినా ఈ వాక్యాన్ని దేవుడు విడుదల చేస్తూ ఉంటున్నాడు. ఎన్నిసార్లు నువ్వు ఎంత బాధల్లో ఉన్నా, ఎంత విరిగిపోయిన స్థితిలో ఉన్నా, God will keep giving you the word to revive you, to encourage you, to make you whole. యెషయా 42 3వ వచనం ఒకసారి చదువు. I love this word. Isaiah 42:3. నలిగిన రెల్లును అతడు విడవడు. నలిగిన రెల్లును అతడు విడవడు అంటే ఏంటి? నలిగిపోయిన ఏమంటారు? నలిగిన రెల్లు అంటే ఏమంటారు? గడ్డి అంటే ఒక వంగిపోయిన మొక్క అనుకుందాం. ఓకే, నలిగిన వంగిన మొక్కను దేవుడు ఇంకా విరవడంట. ఈ మాట నన్ను ఎంత బలపరిచిందో మీకు తెలియదు. ఈ వాక్యంలో ఇంత శ్రేష్టమైన మాట ఉందా? ఇప్పుడు నా గార్డెనింగ్ తెలుసు, నేను కొంచెం మట్టుకు అంత తెలియకపోయినా కొంచెం మట్టుకు నాకు తెలుసు. ఇప్పుడు ఏదైనా చెట్టు వంగిపోయింది అనుకోండి, నేనేం చేస్తాను తెలుసా? ఒక కట్ట పెట్టి దాన్ని కట్టి స్ట్రెయిట్గా పెరిగేటట్టుగా నేను చేస్తాను. నాకే అంత చిన్న జ్ఞానం ఉంటే దేవుడు తన ప్రజలు వంగిపోతున్నారు, నిరాశలో ఉన్నారు, ఇంకా చాలే ప్రభా, ఇష్మాయిల్ ఇవ్వు ప్రభా, ఇంకా నాకు ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ రిసీవ్ అనదర్ మిరకల్, నాకు ఇంకో మిరకల్ వస్తుందా నాకు తెలీదు ప్రభు అంటే దేవుడు లోకమైన నిన్ను విరిగిపోయిన దాన్ని విరగొడతాడేమో కానీ నీ దేవుడు విరిగిపోయిన దాన్ని ఎత్తుకుంటాడు, ఆయన కౌగిలించుకుంటాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన కర్ర పెడతాడు, ఆయన నిన్ను పండేలాగా చేస్తాడు, నువ్వు ఫలించేలాగా చేస్తాడు. హల్లెలూయా. ద వరల్డ్ విల్ సే యు ఆర్ బ్రోకెన్, యు ఆర్ బెండింగ్ అని, ఇది అయిపోయింది స్టోరీ. కానీ ఆయన వాక్యం నెరవేర్చబడాలి కదా. నీ జీవితంలో ఆయన వాక్యం నెరవేర్చబడ్డానికి వంగిపోయిన నిన్ను దేవుడు ఏం చేస్తాడు? కర్ర పెట్టి కడతాడు. ఆ కర్రే దేవుని యొక్క వాక్యము. హల్లెలూయా. ఈ వాక్యం అందుకే చదువు, దీవారాత్రం ఆనందించి చదువు. వంగిపోయిన నిన్ను ఒక కర్ర పెట్టి స్ట్రైట్గా నిలబెట్టినట్టుగా దేవుడు నేను నిలబెడతాడు. ఇంకా మక్కలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడు. ఏం చేస్తాడంట దేవుడు? జనపనార ఇప్పుడు ఆర్పడు. నా జీవితంలో కూడా నేను ఎంత సేవకురాలైనా కూడా కొన్నిసార్లు విశ్వాసం సన్నగిలుతుంది. అయ్యా, నా దీపం ఆరిపోతున్నట్టు అనిపిస్తుంది నాయన, నా విశ్వాసం ఆరిపోతుంది నాయన. ఈరోజు ఎంతమంది విశ్వాసం ఆరిపోయి వచ్చారు నాకు తెలియదు. ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు కదా. నీ విశ్వాసాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? జనపనార వత్తిని అంటే ఇంకా ఫ్లిక్కరింగ్ అనమాట. ఫ్లిక్కరింగ్ ఒట్టి ఏమంటారు, ఇంకా పొగ వస్తుంది, ఇంకా ఆరిపోతుంది. లాస్ట్ మంటలాగా ఉంది, చాలా చిన్న మంటలాగా ఉంది, కొద్దిగా మంటగా ఉంది. నిరాశలో ఉన్నావు, అయిపోయింది నా లైఫ్. యు నో వాట్ గాడ్ డస్?
జనుపు నార మక్కలాడుతున్న జనుప నార వత్తిని ఆయన ఆర్పడు. ఆయన ఏం చేస్తాడంటే ఇంకా మండిస్తాడు. ఎలా మండిస్తాడు? వాక్యము ఆది ఎందు వాక్యము ఆ వాక్యమే ఆ వాక్యంగా దేవుడు నీ యొద్దకు వస్తాడు. అందుకే మీరు దైవములు అని దేవుడు చెప్తాడు. లాస్ట్ స్టేజ్లో నువ్వు ఉన్నావు, ఆరిపోతుంది విశ్వాసం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నేను దర్శించాడు. వాక్యమై దేవుడు వచ్చి నేను దర్శించాడు. హల్లెలూయా. నిరాశలో ఉన్న నీ జీవితాన్ని మళ్ళీ ఏం చేస్తున్నాడు? కట్టుతున్నాడు, కౌగిలించుతున్నాడు. అంతేకాదు వంగిపోయిన నిన్ను ఈ కర్ర, వాక్యం అనే కర్రతో నిన్ను కట్టుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, గో బ్యాక్. 17వ అధ్యాయం కదా మనం చదివేది. 17th చాప్టర్లో ఇంకొక మాట చూపిస్తాను. దేవుడు ఏం చెప్పాడంటే, లేదు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును. ఇంకేం చెప్తున్నాడు? ఈసారి 15వ అధ్యాయంలో పేరు చెప్పలేదు. 17వ అధ్యాయంలో ఏం చెప్పాడు? పేరు 19th verse. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు, అతని తర్వాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచెదను. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేం చెప్పాడు? 21వ వచనం. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు. ఇంకేం చెప్పాడు? వచ్చు సంవత్సరం. అంటే ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? అబ్రహాము మక్కలాడుతున్న జనుపనార వత్తిని ఆర్పకుండా వెలిగిస్తూ ఉంటున్నాడు. 15వ అధ్యాయం 4వ వచనంలో నేను చెప్పాను, నీకు నీ గర్భం నుండి కుమారుడు వస్తాడంటే నువ్వు నమ్మలేదు, ఇష్మాయిల్ తెచ్చుకున్నావు, ఓకే. బట్ ఇప్పుడు నేను చెప్తున్నాను, సారా ద్వారా నీ కుమారుడు, ఆయన పేరేంటి? ఇస్సాకు. ఇంకా క్లియర్గా చెప్తున్నాడా లేదా? ఇంకా దేవుడు నిన్ను ఓదారుస్తున్నాడా లేదా? ఇంకా దేవుడు నిశ్చయత ఇస్తున్నాడా లేదా? కన్ఫర్మేషన్ ఇస్తున్నాడా లేదా? క్లారిటీ ఇస్తున్నాడా లేదా? వెన్ ఎవర్ యూ ఆర్ డౌన్, ఎప్పుడైతే నువ్వు నిరాశతో ఉన్నావో, కాన్ఫిడెంట్ లేకుండా ఉన్నావో, గో టు ద వర్డ్ ఆఫ్ గాడ్. యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చింది. హల్లెలూయా. ఈ రోజు నీకు దగ్గరికి వస్తుంది ఆ వాక్యం. ప్రతిరోజు చదువు, దేవుడు ఇస్తాడు. మేబీ టుమారో నువ్వు వాక్యం తెరవంగానే నేను అనుకుంటున్నాను, దేవుడు మీకు దయచేయనుగా కానీ ప్రార్థిస్తున్నాను, ఈరోజు దేవుని ఒక గొప్ప కార్యము చూచెదరు. హల్లెలూయా. రేపు నువ్వు వాక్యం తెరిచిన వెంటనే, ఈరోజు విన్న వాక్యము నేను పొద్దున్నే చెప్పాను, ఇప్పుడు వాక్యం విన్నారు, ఈ వాక్యము వారమంతా ధ్యానం చేయండి. కానీ ప్రతిరోజు మీరు ఏం చేయాలి? 119వ కీర్తన 130వ వచనము, వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు వచ్చేది. ఓకే. సో డైలీ మార్నింగ్ సన్లైట్ నీ ఇంట్లో ఎట్లా రావాలనుకుంటున్నారు? నీ జీవితంలో చీకటి తొలగిపోవాలంటే వాక్యమును చదవండి. అయితే రేపు నేను ఖచ్చితంగా చెప్తాను, ఎవరికో వస్తుంది లేకపోతే అందరికీ రావాలని నేను ప్రార్థన చేస్తాను. ఈరోజు ఏంటి అంటే, ఊరకుండి నిలిచిండి చూడు, ఆ కార్యము నేను జరిగిస్తాను. ఈ రోజే నేడే రక్షణ దినము అని దేవుడు చెప్పనై ఉన్నాడు. హల్లెలూయా. దట్స్ వై ఓపెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. టుమారో హౌ మెనీ ఆర్ ఓపెనింగ్? ట్యూస్డే నాట్ ఓపెనింగ్. ఎంతమంది సండే మాత్రము భోజనం చేస్తారు, మిగతా వారాలు అస్సలు భోజనమే చేయరు? ఎంతమంది ఉన్నారు అలాగా? ఉన్నారా? ఆ రోజులు భోజనం చేయకుండా ఇక్కడే వచ్చి వాక్యం విని భోజనం చేద్దాం అనుకున్న వారు ఉన్నారా? నో. రీడ్ ద వర్డ్. హల్లెలూయా. ఏ రోజుకి ఆ రోజు వాక్యం ఉంది నీకు, ఏ రోజు ఆ రోజుకి పదునైన ఖడ్గం ఉంది నీకు. హల్లెలూయా. సో 17వ అధ్యాయంలో దేవుడు ఏమని చెప్తున్నాడంటే, ఈ కాలమందు అయితే వచ్చు సంవత్సరము, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, ఈ కాలమందు శారా నీకు కనబో ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదను. Are you getting what I'm saying? By this time next year. ఇప్పుడే రేపు అన్నారు, మళ్ళీ బై దిస్ టైం. 9 నెలలు మొయ్యాలా లేదా? 9 నెలలు మొయ్యాలా లేదా? ఎస్. బట్ యూ విల్ రిసీవ్ అ గుడ్ న్యూస్. ఎస్, బై దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ నీ రూపురేఖలు మారిపోతాయి. నువ్వు ఏదైతే జరగదనుకో అది జరిగి తీరుతుంది. నిలబడతావు, స్థిరపడతావు. హల్లెలూయా. దేవుడు నిన్ను నిలబెడతాడు. హల్లెలూయా. చెప్పండి. 4.5 నాయన విరువాడు, మక్కలాడుతున్న జనపనార బత్తిని ఆయన ఆర్పడు. హల్లెలూయా. ఆయన వాక్యము సత్యమై ఉన్నది. టుడే ఇఫ్ యు బిలీవ్ దిస్ వర్డ్, నేను ఆల్రెడీ వంగిపోయాను అంటే ఇంకా విడిచిపెట్టాడు దేవుడు, నన్ను విరగొట్టాడు అని నమ్మని వారు ఉన్నారా?
హీ వోంట్ బ్రేక్ మీ ఎనీమోర్. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఖడ్గం వాడితే ఆయన గాయపరచబడింది స్వస్థపరచడానికి వాడుతున్నాడు అనుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. గాయాన్ని కడుతున్నాడు అనుకోవాలి. హల్లెలూయా. అండ్ దెన్ ఈ మాట చెప్పిన తర్వాత 18వ అధ్యాయంలో ఏం జరిగింది మీ అందరికి తెలుసు. దేవుడు దిగి వచ్చాడు. 3 దేవదూతల రూపం, దైవంలో రూపంలో దేవుడు దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? సింధూర మై టైమ్ ఇస్ అప్, ఓకే, బట్ ఐ వాంట్ యు వన్. ఎక్కడికి వచ్చాడు? అబ్రహాం. సొదొమ గొమొరకు వచ్చాడా? డైరెక్ట్ అబ్రహాం ఇంటికి వచ్చాడా? అబ్రహాం. వై? సంబడి ఎల్స్ ఇస్ నాట్ బిలీవింగ్. సారా నమ్మట్లేదు. చూడండి 18:11 ఒకసారి చదవండి. 18:11. అబ్రహాంను శారాయియు బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయిన గనుక శారా, నేను బలము ఒడిగిన దాన్నైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. ఏమంది? నేను బలం ఒడిగిన దాన్నై ఉన్నాను, నాకు సుఖం కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడని తనలో నవ్వుకొనెను. తనలో నవ్వుకొనెను. ఇది సేమ్ లైక్ హర్ హస్బెండ్. కానీ 14 వచ్చాను చూడండి. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? నో 13 సారీ. అంతటా యెహోవా అబ్రహాముతో కొంచెం నాన్న మైక్ కొంచెం రీసౌండ్ వస్తుంది, కొంచెం కింద పెట్టి చదవండి, ఓకే. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయంగా ప్రసవించేదనా అని సారా నవ్వనేలా. ఈసారి దేవుడు నవ్వుతే ఊరుకోట్లేదు. పక్కన వారిని చూసి చెప్పండి, నవ్వనేలా. వై ఆర్ యు లాఫింగ్? యూ విల్ గెట్ జాబ్, యూ విల్ బీ మ్యారీడ్. పక్కన వారికి చెప్పండి. ఆల్రెడీ మ్యారీడ్ అయిన వారికి చెప్పకండి, ఇప్పుడు నవ్వుతున్నారు. ఓకే, నవ్వనేలా అని చెప్పండి. వై ఆర్ యు లాఫింగ్? 14వ వచనంలో దేవుడు చెప్తా ఉన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నువ్వు నవ్వనేలా. వై ఆర్ యు లాఫింగ్? ఈ కార్యం జరుగుతుందంటే ఎందుకు నవ్వుతున్నావు? కొంతమంది ఎలా నవ్వుతారు? నవ్వండి ఒకసారి. మాక ఇప్పుడు అలాగే జరగలేదు, ఇప్పుడు అవుతుందా? సారా ఇలానే నవ్వు, రుద్రా. ఇప్పుడా దేవుడు చెప్పేది? ఇంత అయిపోయినాక సుఖమే అనుభవించలేని మేము ఇప్పుడా దేవుడు చెప్పేది? ఇప్పుడా పిల్లలు కనేది? శక్తి ఎక్కడిది? నాకు కనడానికి శక్తి, నొప్పులు తినడానికి శక్తి ఎక్కడిది? దేవుడేమన్నాడు? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈస్ దేర్ ఎనీథింగ్ దట్ ఈస్ హార్డ్ టు గాడ్? నీ జీవిత స్టోరీ మార్చగల దేవుడు ఇక్కడ ఉన్నాడు. సాధ్యము కానిది ఏది లేదు, అన్నీ సాధ్యమే క్రీస్తులో. సాధ్యము కానిది ఏది లేదే, నన్ను బలపరచు యేసునందు నేను సర్వము చేయగలను. నన్ను స్థిరపరచు క్రీస్తునందు నేను సమస్తం బిగ్గరగా చెప్దామా? సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే యేసులో. సాధ్యము కానిది ఏది లేదే, అన్నీ సాధ్యమే క్రీస్తులో. నన్ను బలపరచు యేసునందు నేను
చద్దాం. యెహోవా ప్రభువా సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహు. ఎలా ఉన్నాడు దేవుడు ఈరోజు? చెప్పండి. శూరుడుగా ఉన్నాడు, సైన్యములకు అధిపతి అగు యెహోవాగా ఉన్నాడు. మీకు తెలుసా సైన్యములకు అధిపతి అగు యెహోవా అంటే ఏంటో తెలుసా? హిజికియా కాలంలో ఒకే ఒక్క దూత 185,000 మందిని హతమార్చింది. ఇప్పుడు ఆ దేవుడు పేరేంటండి? ఒక్క దూతకి సైన్యమునకు అధిపతి కాదు, ఎంతమంది దూతలకు, వేవేల లక్షలాది కోట్లాది దూతలకు ఆయన అధిపతిగా ఉన్నాడు. అటువంటి సైన్యములకు అధిపతి యెహోవాను పేరు. శూరుడా, ఎలా ఉన్నాడు నీ ముందు? నీ పని విషయంలో ఎలా ఉన్నాడు? శూరుడుగా ఉన్నాడు, మహాదేవుడుగా ఉన్నాడు. నీ అధిక బలము చేత, చిన్న బలం కాదు, సన్న బలం కాదు, ఎలా నిలబడ్డాడు నీ ముందు? అధిక బలము చేత చాచిన చేతు చాపి భూమి ఆకాశం సృజించి తిని నీకు అసాధ్యమైన చెప్పాలి, నీకు అసాధ్యమైనది అసాధ్యమైనది ఏదియో లేదు. నీ మాట సత్యమునైనా. ఈరోజు నువ్వు వినిపిస్తున్న మాట నేను వింటున్నాను, అది సత్యమునైనా. నా జీవితంలో ఏదైతే జరగదు అయిపోయిందో అనుకుంటున్నాను, నీ వాక్యం నేను నమ్ముతున్నాను. ప్రతి పొల్లు, ప్రతి సున్నా నేను నమ్ముతున్నాను. ఐ బిలీవ్ ఎవ్రీ వర్డ్ లార్డ్. ఈరోజు దేవుడు చెప్తా ఉన్నాడు, ఇంతకాలం నువ్వు ఎదురు చూస్తావు, జరగలేదు, ఇప్పుడు జరుగుతుంది. వచ్చే సంవత్సరం కల్లా నువ్వు చాలా బలంగా ఉండిపోతావు. ఎక్కడ నువ్వు వీక్గా ఉన్నావు, బై దిస్ టైం నెక్స్ట్ ఇయర్ యువర్ నేమ్ మారుమోగుతుంది, నీ పేరు మారుమోగుతుంది. నువ్వు ఎక్కడ అవమానం పొందావో బూది గంటల వరకు నీకు మంచి పేరును ఖ్యాతినిస్తానని దేవుడు చెప్పిన వాగ్దానం. ఐ డు నాట్ నో వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. ఏ వాగ్దానం అయితే దేవుడు నీకు ఇచ్చాడు నాకు తెలియదు, ఈరోజు ఏమి ఇచ్చాడు నాకు తెలియదు, నిన్నటి దినమంది ఏమి ఇచ్చాడు నాకు తెలియదు. కానీ దేవుడు వాక్యం ఇచ్చి ఉన్నాడు, అది తప్పక నెరవేరుస్తాడు. రోమా పత్రిక మనం చూసినట్లయితే 3:4 లెట్ ఎవ్రీ మ్యాన్ బీ అ లయర్ బట్ గాడ్ బీ ట్రూత్. లెట్ గాడ్ బీ ట్రూత్. లెట్ ఎవ్రీ హ్యూమన్ బీ అ లయర్. ఏమనుంది? నీ మాటలో నీవు నీతిమంతుడుగా తీర్చబడినట్లు నీవు వ్యాజ్యమాడినప్పుడు ఎప్పుడును ఒక నిమిషం. ప్రతి మనుషుడు అబద్ధికుడు అగును గాని దేవుడు సత్యవంతుడు కాక. హల్లెలూయ, హల్లెలూయ. ఆయన సత్యవంతుడు. హీస్ ట్రూ. వాట్ హీ స్పీక్స్ ఇస్ ట్రూ. ఆయన చెప్పే మాట సత్యమైన. ఇందాక చదివాం యోహాను 17:17. ద వర్డ్ ఈస్ ట్రూ. ఈరోజు నువ్వు వింటున్న వాక్యము ట్రూ. నవ్వనేలా? వై ఆర్ యు లాఫింగ్? అది నాకైతే జరగదని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? పక్కన వారికి చెప్పండి, నువ్వు నవ్వుతున్నావా అని చెప్పండి. డోంట్ లాఫ్, బీ సీరియస్. గాడ్ ఈజ్ సీరియస్. హల్లెలూయా. ఏమని చెప్పాడు? 17వ అధ్యాయంలో అబ్రహాం నవ్వాడు, 18వ అధ్యాయంలో ఆదికాండంలో ఎవరు నవ్వారు? సారా కూడా నవ్వింది. ఇప్పుడు అంతా అయిపోయినాక ఇష్మాయిల్ పుట్టినాక ఇంకేం కావాలి మాకు అంటుంది. అప్పుడు దేవుడు ఒక్కటే ఒక మాట, ఫస్ట్ టైం విడుదల చేసిన మాట, యెహోవాకు అసాధ్యమైనది ఏదియో లేదు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. ఐ కెన్ షో యూ సో మెనీ వర్సెస్ దట్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు దిస్ గాడ్. హల్లెలూయా. ఆయన భూమి ఆకాశంలో సృజించిన వాడు, ఆయనకి ఏదియో అసాధ్యము కాదు, సమస్తము సాధ్యం. ఇదే 32:20 అనుకుంటా, జెర్మయా 32:20 ఐ థింక్. భూమి ఆకాశంలో సృజించిన యెహోవాకు 21:27 ఎస్, నేను యెహోవాను సర్వ శరీరులకు దేవుడు. అందరు చెప్పాలి, సర్వ శరీరులకు దేవుడను. నీ కాబోయే భార్యకు కూడా, నీ కాబోయే భర్తకు కూడా దేవుడు, నీకు రాబోయే ఉద్యోగానికి కూడా దేవుడు, సర్వ శరీరులకు ఆయన దేవుడు. ఈజ్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ మీ? నథింగ్. చెప్పండి, నథింగ్ అని చెప్పండి. నథింగ్. కెన్ యూ సే విత్ యువర్ మౌత్? నథింగ్. నథింగ్ ఈజ్ హార్డ్ ఫర్ యూ. హల్లెలూయా. ఆయన మనుషులు అబ్బదిక్కులు, మనుషులు మాట ఇచ్చి మాట తప్పుతారు. దేవుడు చెప్పిన ఏ మంచి మాట నిరర్థకం కాదు. గో బ్యాక్ 18th chapter 14th verse, ఆదికాండం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు నేను తిరిగి వచ్చేదాను. చెప్పాడా? అబ్రహాం చెప్పాడు కదా ఫస్ట్ టైం. కాబట్టి సారా వినలేదు, నమ్మలేదు. కాబట్టి 16వ అధ్యాయంలో ఏం చేసింది సారా? చెప్పాలి, 16వ అధ్యాయంలో ఏం చేసింది? అది అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా. కానీ 15వ అధ్యాయంలో సారా నమ్మలేదు.
కాబట్టి 16th చాప్టర్లో ఒక తప్పు ఫాస్ట్ డిసిషన్ తీసుకుంది, తొందరపడి నిర్ణయం తీసుకుంది. కాబట్టి 17వ అధ్యాయంలో మళ్ళీ అబ్రహాంతో మాట్లాడాడు. కానీ 18లో మళ్ళీ ఎవరి దగ్గరికి వచ్చాడు? సారా ఇంట్లో ఉన్నప్పుడు వచ్చాడు. హీ కేమ్ హోమ్. ఆ తర్వాత సారా అంటది కదా, వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు. ఈ మాట ఎవరు చెప్పారు తెలుసా? సారా. మృతతుల్యమైన నా దేహాన్ని, హెబ్రీ 11:11లో చెప్తుంది, మృతతుల్యమైన నా దేహాన్ని, మృతతుల్యమైన విశ్వాసం బట్టి సారా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకున్నాను కనుక తాము వయసు గతించినదై నన్ను గర్భము ధరించటకు శక్తి పొందాను. ఐ థింక్ ఇన్ సమ్వేర్ ఇన్ లోపల, ఐ థింక్ ఇన్ బిలో 12th verse, ఎస్. అందుచేత మృతతుల్యుడైన ఆ యొక్కని నుండి ఏమొచ్చింది? సంఖ్యకు ఆకాశ నక్షత్రము వలెను, సముద్ర తీరమందిలి లెక్కింప సఖ్యము కాని ఇసుక వలెను సంతానము కలిగిన. ఎందుకు? వారు నమ్మారు. హల్లెలూయా. లేటర్ ద బైబిల్ సేస్ షీ బిలీవ్డ్. గో టు 21st చాప్టర్, ఆదికాండము 21:1-2 వచనం. దేవుడు చెప్పిన మాట నెరవేర్చడం లేదా? లెట్ us see. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. హల్లెలూయా. ఏమని చెప్పాడు? శారా, మీదటికి వచ్చే సంవత్సరము నేను నిన్ను చూడవచ్చును. హల్లెలూయా. గాడ్ ఇస్ కమింగ్ టు యు. ఈ మాట నమ్మిన వారు బిగ్గరగా హల్లెలూయా చెప్తారా? యు వాంట్ గాడ్ టు విజిట్ యు. మీదటికి నేను వస్తాను, నేను దర్శిస్తాను, నీకు కావాల్సింది నేను ఇస్తాను. ఈరోజు ఎవరైనా నలిగిన రెల్లుగా ఉన్నారా? లేచి నిలబడండి. నో, ఐ మీన్ నాట్ నౌ, ఇది అయిపోయినాక. యూ గోయింగ్ టు స్టాండ్ అప్ ఇన్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన వస్తున్నాడు తాను చెప్పిన ప్రకారమే. ఎవరు చెప్పిన ప్రకారమే? కమ్ ఆన్ చర్చ్ బ్రదర్స్. ఈ దేవుడు చెప్పిన ప్రకారమే శారాను దర్శించను. చదవండి. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. ఈసారి శారా. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మకపోతే, నువ్వు నవ్వుతే, ఈరోజు దేవుడు నీతోనే చెప్తున్నాడు, ఇదిగో చూడు, నేను ఇచ్చిన మాట చొప్పున జరిగిస్తాను. 2వ వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాంతో చెప్పిన, మళ్ళీ ఒకసారి చెప్తున్నాడు, చెప్పిన నిర్ణయ కాలంలో సారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. అతని పేరు ఏంటి చెప్పండి? ఇస్సాకు. హల్లెలూయా. పక్కన వారికి చెప్పండి, హీ విల్ డూ ఎగ్జాక్ట్లీ వాట్ హీ ప్రామిస్డ్. మనుషులందరూ అబద్ధికులు కాక దేవుడు సత్యవంతుడు. ఆయన చెప్పింది చెప్పినట్టు నిర్ణయ కాలంలో చెప్పింది చేస్తాడు. నమ్ముచున్నావా? నమ్మచే. కెన్ యూ రైజ్ అప్? యువర్ చాప్టర్ 21 ఇస్ కమింగ్. 15th చాప్టర్ నుండి 21 వరకు నీకు ఆలస్యం అయిందేమో, కానీ నువ్వు ఈ రోజు నువ్వు పొందుకోబోచున్నావు. కమ్ ఆన్, రిసీవ్ ఇట్. అయ్యా నీవు నన్ను దర్శించు. కీప్ ద verse 1. కీప్ ఫస్ట్ వర్స్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నమ్మండి, దేవుని యొక్క వాక్యం నమ్మండి. ఆయన చెప్తున్న మాట ఆయన పని చేసే వాక్యం. చెప్పండి, ఆయనది ఏ మాట? పని చేసే మాట. హల్లెలూయా. యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాను దర్శించాను. మీ పేరు పెట్టుకోండి. కెన్ యూ కీప్ యువర్ నేమ్? చదవండి, మీ పేరు పెట్టుకొని చదవండి, బిగ్గరగా చదవండి, సంతోషంగా చదవండి, వాక్యాన్ని పఠించండి, వాక్యాన్ని చదవండి. కమ్ ఆన్ చర్చ్. యెహోవా తాను చెప్పిన ప్రకారము నన్ను దర్శించును. యెహోవా తాను చెప్పిన మాట చొప్పున నా గూర్చి సమస్తము చేయును. హల్లెలూయా. Hallelujah. Close your eyes as you proclaim this word. Hallelujah. The Lord is gracious to you. నలిగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతున్నాడు. నీకు అయిపోయింది, నా పని అయిపోయింది అనుకుంటే ఇప్పుడు దేవుని యొక్క పని మొదలవుతుంది. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యము మొదలవుతుంది. ఆయన ఒక గొప్ప కార్యము చేయనై ఉన్నాడు. హల్లెలూయా. Are you believing it? ఎన్ని శోధలున్నా, ఎన్ని బాధలున్నా, ఎంత విశ్వాసంలో నువ్వు సన్నగిలినా, మరొకసారి నలిగిన రెల్లును ఏం చేస్తున్నాడు? నలిగిన రెల్లును ఏం చేస్తున్నాడు? ఆయన విరవట్లేదు, ఆయన కట్టుతున్నాడు, ఆయన ఎత్తుకుంటున్నాడు.
లోకం పారేసిన దాన్ని ఆయన ఎత్తుకుంటున్నాడు. ఈరోజు దేవుడు నేను ఎత్తుకుంటున్నాడు. దేవుడు నేను ఎత్తుకొని నీకు ఆ కార్యము నెరవేర్చేంత వరకు, ఆయన చెప్పిన మాట నెరవేర్చేంత వరకు, నిన్ను ఆ మార్గంలో తీసుకెళ్ళేంత వరకు, ఆశీర్వాదంలో నిన్ను చేర్చేంత వరకు ఆయన మర్చిపోడు. ఆ మాటను మర్చిపోడు. ఆయన తానే దర్శిస్తాడు. ఆయన తానే వస్తాడు. ఆయన వాక్యము విడుదల చేసిన దేవుడు ఆ వాక్యానికి కట్టుబడి ఉన్నాడు. ఆయన వాక్యము నిరర్ధకముగా పైకి వెళ్ళదు, అది జరిగి వస్తుంది. హల్లెలూయా. కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్ యాజ్ ఐ యామ్ గోయింగ్ టు ప్రే ఫర్ యు. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా, విశ్వాస నావలో కలకలవేగినా. శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా, విశ్వాస నావలో కలకలవేగినా. విడువగలనా ఓ నిమిషమైనను, విడువగలనా ఓ నిమిషమైనను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితం. Come on, raise your hands up in the sky. చేయి పట్టుకో ప్రభా. అయ్యా నీ కార్యము జరిగేంత వరకు, అయ్యా నేను అలసిపోకుండా, జారిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చేయి పట్టుకో. అయ్యా నేను అలసిపోయాను నాయనా. అయ్యా ఇదిగో నా చెయ్యి పట్టుకో ప్రభా. కృంగిపోతున్నాను, సమస్యల్లో నేను పడిపోయాను. ఈ వాక్యము నెరవేర్చబడతాదా, ఇది నాకు జరుగుతుందా అని అయ్యా నిరీక్షణ లేని స్థితిలో నేను ఉన్నాను నాయనా. అయ్యా నా చెయ్యి పట్టుకో ప్రభా. అయ్యా నన్ను బాగు చేయనైనా. అయ్యా నీ వాక్కును పంపావు, నన్ను బాగు చేస్తున్నందుకు నీకు వందన. నీ చెప్పిన ఏ మాట అయినా నిరర్థకము కానేరదు. నేను నమ్ముచున్నాను నాయనా ప్రభా. నా చెయ్యి పట్టుకో, నే జారిపోకుండా, నే పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. కృంగిన వేళ ఓదార్పు నీవేగా, నన్ను నా తోడు నీవేగా. అవునేసి ఎన్నిసార్లు కృంగిపోయినా నన్ను ఓదార్చావు నాయనా, నన్ను ధైర్యపరిచావు. నన్ను ధైర్యపరిచి నా తోడు నీవేగా. మరువగలనా నీ మధుర ప్రేమను, మరువగలనా నీ మధుర ప్రేమను. యేసు నా జీవితాంతము, యేసు నా జీవితాంతము. చెయ్యి పట్టుకో, నా చెయ్యి పట్టుకో, జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. నీ జారిపోకుండా, నీ పడిపోకుండా, యేసు నా చెయ్యి పట్టుకో. యేసు నా చెయ్యి పట్టుకో, యేసు నా చెయ్యి పట్టుకో. పరిశుద్ధ మహోన్నతుడా, ఈరోజు నాయన ప్రభా, నువ్వు ఏ మాట అయితే విడుదల చేశావో, నీ సమయంలో నిర్ణయ కాలంలో జరుగుతుందని చెప్పావు. అంతవరకు విశ్వాసంతో ఎదురు చూడమని చెప్తున్నావు నాయన. అవును, కొన్నిసార్లు మా ఎదురు చూపుల్లో సనుకుంటాం, నవ్వుకుంటాం, అవన్నీ కార్యాలు ఎందుకు చెప్తున్నాడు అనుకుంటాం. కానీ ఈరోజు ఒక స్పష్టమైన శ్రేష్టమైన మాట ఇచ్చావు నాయన. సైన్యములకు అధిపతి అగు యెహోవా దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మనుషులు అబద్ధికులు అవ్వచ్చేమో, కానీ దేవుడు అబద్ధికుడు కానేరాడు. ఆయన మాట ఇస్తే ఆ మాట తప్పకుండా నెరవేరుస్తాడు. ఈ మాట మాకు ఇచ్చావు. నలిగిపోతున్న మాకు, వంగిపోతున్న మా జీవితం, నిరాశ నిస్పృహంలో ఉన్న మాకు, బలహీనులుగా ఉన్న మమ్మల్ని, ఏ సహాయం ఏ దిక్కు ఎక్కడ కనబడని మాకు
బ్లెస్సింగ్ డోర్ ఎక్కడ ఉందో తెలియని మాకు ఈరోజు మమ్మల్ని నిలబెడుతున్నాం. ఓర్పుతో సహనముతో ఆ ఫలం పొందుకుంటామని లూకా 8:15 ప్రకారం మాకు ఓర్పును దయచేయి. ఆ వాక్యం మమ్మల్ని పరిశోధించినప్పుడు ఆ వాక్యములో ఆ వాక్యము చెప్పబడిన వాక్యము నమ్మే అంత విశ్వాసం మాకు దయచేయి. ఈరోజు ఎవరైతే కృంగిపోయి వచ్చారో వారందరినీ నీ వాక్యము చేత ఉద్ధరించావు. నీకు వందనాలు. యోగ్యమైన మంచి మనసును మాకు దయచేయి అయ్యా. నీ వాక్యములో ఉన్న శక్తి, నీ వాక్యములో ఉన్న బలమును మాకు దయచేసి ముందుకు నడిపించమని ఈరోజు ఎవరైతేనైనా ప్రభా నీవిచ్చిన ప్రామిస్ నమ్ముచున్నారు, ఫిలిప్పీ 1:3 ప్రకారం నువ్వేదైతే పని మొదలు పెట్టావో అది కొనసాగిస్తావని మాసమంతా కూడా ఎదురు చూస్తాం నాయన. ఆ వాక్యాన్ని నమ్మి ఆ వాక్య ప్రకారము ధ్యానం చేసేవారు పొందుకుంటారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుస్తామా? థ్యాంక్ యూ లార్డ్ ఫర్ యువర్ వర్డ్. హల్లెలూయా. మీ యొక్క ఫోన్స్, మీ యొక్క ఎన్వలప్స్